బాబు మా భూముల్ని అన్నదాత సుఖీభావంలో నమోదు చేయాలి. సాగులో లేని వాళ్ళ భూములను తొలగించాలి. అన్నదాత సుఖీభావ పథకంలో మా పేర్లు నమోదు చేయాలి. అన్నదాత ఆర్డీఓ బాబు కలెక్టర్ మేడం గారు మా భూముల్ని పరిశీలించాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని నమోదు చేయాలి. వెబ్లాండ్లో తొలగించిన భూముల్ని నమోదు చేయాలి. భూములు నమోదు చేయాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని ఆదివాసులకు గిరిజన దళితులకు భూములు నమోదు చేయాలి. నర్సీపట్నం ఆర్డీఓ గారికి చేతులు జోడించి అన్నదాత సుఖీభావ పథకంలో గన్నెకు కవ్వుకుంట పనసలపాడు గిరిజనులని వెబ్లాండ్ రికార్డులో నమోదు చేయండి అని దండం పెడుతూ వేడుకోవడం జరిగింది. ఎందుకంటే రావుకత మండలంలో కవ్వుకుంట గ్రామంలో ఏ అయితే 30 మంది డీ ఫార్మ్ పట్టాలు అవుతున్నాయో సాగులో ఉన్నారో అందరూ ఉన్నారు. కానీ రెవెన్యూ రికార్డులు వచ్చేటప్పటికి అవన్నీ కూడా ప్రభుత్వం భూములుగా నమోదైనాయి. అన్నదాత సుఖీభావ జాబితాను ప్రకటించారు. ఆ జాబితాలో మా పేర్లు లేవు కాబట్టి వెంటనే నమోదు చేయాలని చెప్తున్నాం. రెండోది, కవ్వుకుంట రెవెన్యూ పరిధిలో 10 ఎకరాలు సాగులో లేనడికి భీమనాయుడికి అక్కడ ఉంటే రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. వాటిని రద్దు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి అప్పుడున్న ఎంఆర్ గారు నివేదిక రాశారు. కానీ ఆ నివేదిక కలెక్టర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కదా. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది. మేము రెవెన్యూ సంస్థలో ఉన్నటువంటి సమస్యలు మేము పరిష్కారం చేస్తాం అని చెప్పేసి 2 సార్లు రెవెన్యూ సంస్థలు గ్రామాల్లో పెట్టారు. వాటిలో మేము ఫిర్యాదులు చేసాం. ఆ ఫిర్యాదుల మీద ఇటువంటి ఎంక్వైరీలు లేవు. కానీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో మా పేర్లు నమోదు చేయాలని చెప్తున్నాం. గన్నికు రెవెన్యూలో ఉన్నటువంటి 16 మంది దళితుల భూములు కూడా 2005లో పట్టాలు ఇచ్చారు. సాగులో ఉన్న తోటలు ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డులో చచ్చిపోయిన పేరు మీద పెట్టారు. బతుకున్న పేర్లే లేవు. అన్నదాత సుఖీభావ పథకం రావని చచ్చిపోయినోడికి ఎలా వస్తాయి? బతుకున్నోడికి ఇవ్వని చెప్పేసి ఆర్డీఓ గారికి దండం పెడతాను. ఆర్డీఓ గ్రీవెన్స్ వచ్చినప్పటికి ఎవరు ఉండరు. నర్సీపట్నం గ్రీవెన్స్ వచ్చినప్పటికి కనీసం రెస్పాన్స్ లేదు. జిల్లా కలెక్టర్ మేడం గారు ప్రత్యేకించి గ్రీవెన్స్ పెట్టారు. ఆ గ్రీవెన్స్ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. కాబట్టి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఈ గ్రామాల్లో సందర్శించి లేకపోతే కలెక్టర్ గారు ఏమవుతా ఉరితాడుతో ఆందోళన చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పదహారు మంది మీకు కాయకులు ఇచ్చారు అక్కడ చూడండి. ఎక్కడి నుంచి కూడా పంపి పక్కన ఇక్కడ రోడ్డు వచ్చే